రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. కుంటా కిస్టారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. కుంటా ఏఎస్పీ ఆకాశ్రావు హత్య కేసులో ఉన్న అందరూ హతమయ్యారు. ఘటనా స్థలంలో 3 AK-47లతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఈ ఎన్కౌంటర్తో కుంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైంది. రైట్, ఇక ఎన్కౌంటర్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్న మొత్తంగా కుంటా ఏరియా కమిటీయే పూర్తిగా హతమైనట్టు తెలుస్తుంది. ఎన్కౌంటర్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంటా ఏరియా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. దీంతో పాటు భారీ ఎత్తున కూడా ఇన్సాస్ అదేవిధంగా AK-47 లాంటి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా సుక్మా జిల్లా ఎస్పీ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా పూర్తిగా కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వాస్తవానికి కుంటా ఏరియాకు సంబంధించినటువంటి డివిజన్ కమిటీ కానీ ఏరియా కమిటీ మొత్తం కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఇప్పుడు ఏరియా కమిటీ మొత్తం కూడా హతమైందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి కుంటా ప్రాంతం మొత్తం కూడా ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంటుంది. అయితే కుంటాలో కొంతకాలంగా మావోయిస్టులు పూర్తిగా అటు సంచరిస్తున్నట్టుగా పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపుగా 10-15 రోజుల నుంచి నిత్యం కూడా స్కూమింగ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది చనిపోయారు. ఇంకా కొద్దిగా ఉంటారు, వాళ్ళని కూడా హతమారుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ఎస్, మనం చూడొచ్చు వంశీ, 14 మంది చనిపోయినట్టుగా పోలీసులు అయితే వెల్లడించారు. ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ ప్రకారం 14 మంది మావోయిస్టులు చనిపోయారు కుంటా ఎన్కౌంటర్ లో. ఇప్పటికే ఆ ఏరియా కమిటీ మొత్తం కూడా తుడుచుకుపోయిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి కింద 12 మంది అని చెప్పినటువంటి పోలీసులు ఇప్పుడు ఆ 14 మృతుల సంఖ్య పెరిగింది. 14కు సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. 14 మందితో పాటు భారీ ఎత్తున వెపన్స్, అంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వెపన్స్, ఇన్సాస్ లాంటి వెపన్స్ ఉన్నప్పుడు కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఏరియా కమిటీకి సంబంధించిన కొంతమంది చనిపోయారు, డివిజన్ కమిటీకి సంబంధించిన కొంతమంది చనిపోయారు. ఇంకా 14 మంది మృతదేహాలను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీంట్లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా లేరా అనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే లొంగిపోయినట్టు మావోయిస్టు కానీ ఈ మధ్య కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత డెడ్ బాడీలను గుర్తించి ఎవరెవరు ఉన్నారు ఈ ఎన్కౌంటర్ ఎవరెవరు చనిపోయారు అనేది వాళ్ళ ముఖాలు చూసినాక గుర్తిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా మొదట 12 మంది చనిపోయారు, ఇప్పుడు 14 మంది చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఈ 14 మందితో పాటు భారీ ఎత్తున కూడా ఆయుధాలు మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా కొంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి ఇదే భారీ ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఒకటి బిజాపూర్ లో చోటు చేసుకుంటే ఎన్కౌంటర్లు 2 మావోయిస్టులు చనిపోతే ఇప్పుడు జరిగినటువంటి సుక్మా జిల్లా జరిగిన ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పత్రికా పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ఏడాది 2 ఎన్కౌంటర్లు, అంటే 3 రోజుల వ్యవధిలోనే 2026లో 3 రోజుల వ్యవధిలోనే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపుగా 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. వంశీ, యూర్ రైట్, థ్యాంక్ యూ నవీన్. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు తెలంగాణలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోతున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా ఉన్న బర్సేదేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి, రేమాతో పాటు 20 మంది మావోయిస్టులు ఉన్నారు. 48 మౌంటెడ్ LMG వెపన్స్తో పాటు 20 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ దగ్గరున్న 20 లక్షల నగదును SIBకి ఇచ్చేశారు బర్సాదేవా. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో ఇది అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా భావిస్తున్నారు. తెలంగాణ SIBకి హోంశాఖ ప్రశంసలు లభించాయి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు తెలంగాణలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోతున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా ఉన్న బర్సేదేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి, రేమాతో పాటు 20 మంది మావోయిస్టులు ఉన్నారు. 48 మౌంటెడ్ LMG వెపన్స్తో పాటు 20 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ దగ్గరున్న 20 లక్షల నగదును SIBకి ఇచ్చేశారు బర్సేదేవా. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో ఇది అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా భావిస్తున్నారు. తెలంగాణ SIBకి హోంశాఖ ప్రశంసలు లభించాయి.
రైట్, చూస్తున్న మొత్తంగా ఆపరేషన్ కగార్తో అడవులను జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు. మరోవైపు కీలక మావోయిస్టులు లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ విజయవంతమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. నేడు తెలంగాణలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా ఉన్న దేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి, రేమాతో పాటు 20 మంది మావోయిస్టులు ఉన్నారు. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్తో పాటు 20 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ దగ్గరున్న 20 లక్షల నగదును ఎస్ఐబికి ఇచ్చేశారు బర్సేదేవా. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో ఇది అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా భావిస్తున్నారు. ఇక తెలంగాణ ఎస్ఐబికి హోంశాఖ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఒకవైపు ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగుబాటు జరుగుతోంది. ఈరోజు తెలంగాణలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే కనుక తెలంగాణలో ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో వస్తున్నటువంటి తర్వాత ఆపరేషన్ కగార్ తర్వాత మొత్తం మావోయిస్టులు అధిక సంఖ్యలో లొంగుబాటుకు కూడా అయితే మొత్తం ఇది అవుతుంది. మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా రోజు రోజుకు క్షీణించిపోతున్న తరుణం లోపల మావోయిస్టులు అందరూ కూడా ఈ రోజు 3 గంటలకు డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు అయితే మావోయిస్టులు 20 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా తెలిసింది. తెలంగాణ డీజీపీ ముందర కూడా వీళ్ళు బర్సీ దేవతో పాటు లొంగిపోయిన కంకాల రాజిరెడ్డి, రేమా తో పాటు మరో 20 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు ఉన్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి దేవ కూడా ఈ రోజు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షలు కూడా పోలీసులు వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి 20 లక్షలను ఎస్ఐబికి ఇచ్చినట్టుగా కూడా బర్సీ దేవ నుండి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కగార్ ఆపరేషన్ తర్వాత పెద్ద ఆయుధ లొంగుబాటు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ఎస్ఐబికి హోంశాఖ ప్రశంసలు కూడా ఇప్పటికే అందించిన నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అతి పెద్ద లొంగుబాటుగా చెప్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఇప్పటికే మొత్తం కూడా అన్ని రాష్ట్రాల మొత్తం అయితే డీజీపీలతో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఈ యొక్క జనవరి 31 లోపల ఇంకెవరైనా లొంగుబాటు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా లొంగుబాటు కావాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అయితే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. మావోయిస్టులు లొంగుబాటు అయితే జనారంలోకి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగుబాటు జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఇద్మా తర్వాత మొత్తం కూడా ఆ యొక్క దేవ లొంగుబాటు కావడం మొత్తం మావోయిస్టు పార్టీకి భారీ మొత్తం కూడా ఇదేంటట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.